ఐఎమ్ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. మా ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఏసీ ఉంది, అండ్ ఇంకా టూ వీలర్ కూడా ఉంది. ఇంకా ఈ మధ్య నుండి కొత్త కార్ కూడా కొన్నాను. అయితే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అనుకుంటారా? ఇవన్నీ కూడా నేను ఈఎంఐలో కొన్నాను. మరి మీరు చెప్పేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఈఎంఐలో తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను స్పెల్ అవుట్ చేసినటువంటి అన్నీ కూడా ఈఎంఐలో తీసుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఈఎంఐలో తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు మనకు ఐఆర్డీఏ కల్పించిందండి. నెలకు 500 రూపాయల దగ్గర నుంచి లేదా నెలకు 1000 రూపాయల దగ్గర నుంచి మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం ఈఎంఐలో తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. మరి పూర్తిగా డబ్బులు పే చేసిన తర్వాతనే అది కవర్ అవుతుందా అని మీకేమైనా డౌట్ రావచ్చు. కాదండి, మనం ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ తీసుకొని ఇంట్లో పెట్టుకుని మనం వాడుకుంటూ ఉంటాం కదా, ఈఎంఐ కూడా పే చేస్తుంటాం. అలాగే కార్ కొంటే కార్ తీసుకొని మనం నడుపుకుంటూ ఉంటాం, ఈఎంఐ కూడా పే చేస్తాం. ఇలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనం తీసుకొని వాడుకుంటూ ఉంటాం, ఈఎంఐ పే చేస్తాం. అంటే అనుకోకుండా మనకి ఏదైనా జరిగి మనం హాస్పిటల్ పాలైతే ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మనకి ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.